ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 24వ అధ్యాయం వాయు శాపము. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శృతదేవుడు శృతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనెను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనెను. స్వామి, విష్ణువును ఉద్దేశించి చేసే ధర్మములు, పూజలు ప్రశస్తములు. వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తమని చెప్పిరి కదా. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణుదేవుడు ఎలాంటివాడు? వాని లక్షణాలేమిటి? వానిని చెప్పు ప్రమాణాలేమిటి? వానిని తెలుసుకోవాలని ఉన్నది. వానికి చెందిన ధర్మం లేవి విని సంతోషించును. నీ సేవకుడైనగు నాకు ఈ విషయములన్నీ దయ ఉంచి చెప్పకూరును అని శంఖమహాముని సవినయముగా అడిగను. అప్పుడు శంఖడును, కిరాతుడ వినుము చెప్పెదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము, ఆలోచనకు అందనిది. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలుసుకొన జాలనిది. శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు. నిశ్చయముగా సమస్తమునకు అధిపతి, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద రూపుడు, చరాచర స్వరూపము సాటి లేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీ మహావిష్ణువు ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానం పోదు. ఆయన నిత్యుడు. ఉత్పత్తి, స్థితి, సంహారము, వీని ఆవృత్తి, ప్రకాశము, బంధ మోక్షములు, వీని ప్రవృత్తులన్నీ నివృత్తులను పరమాత్మ వలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమున పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాచులు ఎట్లా అవుతారు? కారు. జన్మాద్యస్య యతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వ వ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించింది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, పంచపాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయ్యగు శ్రీమన్నారాయణుని తెలుసుకొన వీలగును. మరి వేరు విధములచ్చే తెలుసుకొన జాలము. కావున వేదాదుల నెరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణ నెరుగజాలరు. పరదైవము, వేద్యుడు, సనాతనుడకు శ్రీహరిని ఇంద్రియాదుల చేత, అనుమానాది తర్కముల చేతను తెలుసుకొన సఖ్యము కాదు. ఇతని అవతారములను, కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకొని సర్వజీవములు ఆయన ఆధీన వృత్తులై ముక్తిని పొందుతున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగా నేరుగా పలయను. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వరకు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉంటారు. బలము, జ్ఞానము, సుఖము ఇవన్నీ ఉండుటచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరగవలేను. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్య గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుము. అట్టి దేవతల కంటే సప్త ఋషులు గొప్పవారు. సప్త ఋషుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుడి కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువు శివుడు, శివుని కంటే మహాదేవి యగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పది. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఆ ప్రాణము నుండే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వం అన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది.
ప్రాణము వలననే సర్వము కదుల్చున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వధారమని పెద్దలు చెప్తున్నారు. లక్ష్మీ కటాక్షంచే ప్రాణం నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణను కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైనది ఏదీయూ లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామి ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరించమని శంఖముని ప్రార్థించాను. అప్పుడు శంఖుడు ఇట్లనెను, కిరాత వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించే ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమను సృష్టిని బ్రహ్మాదులతో నిట్లనెను, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించుచున్నాను. మరి మీలో గొప్పవారు ఎవరో చెప్పిన వారిని యువరాజుగా చేయుదును. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలెను అని శ్రీహరి పలకగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదాలు ఆడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడంటే ఇంకొందరు ఇంద్రుడు గొప్పవాడని అన్నారు. కొందరు ఏమని అనకుండా మౌనంగా ఉండిపోయారు. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకోలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజం అనబడును. ఈ దేహమును చాలామంది దేవతలు అంశరూపం అంటారు. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరము నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించినా లేచునో అతడే దేవుని అంశ అని బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవం అని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమున పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చాడు. అప్పుడు ఆ శరీరము నడవలేక ఉండెను, కానీ వినుట చూచుట మున్నగు సర్వకార్యాలు చేస్తూ ఉండెను. అప్పుడు ఆ దేహిని కుంటివాడనే అన్నారు. స్థూల దేహము గుహ్య వయవం నుండి దక్షుడను ప్రజాపతి ఆ యువతలకు వచ్చెను. శరీరం పడిపోలేదు. వినుచు చూచుచు పలుకుచు మాట్లాడుతూ గాలిని పీల్చుకుంటున్నాడు. తర్వాత హస్త ప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు దేహిని హస్తహీనుడు అనిది. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండును. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలికి వచ్చాడు. చూపు లేకపోయినా కానీ ఆ శరీరం వినుట పనులను చేయుట చేస్తూ ఉండెను. దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేకపోయాను కానీ వినుట మున్నగు వారిని శరీరం చేయుచునే ఉండను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడు ఆ దేహికి వినపడే శక్తి వచ్చింది. చెవిటివాడని అన్నారు. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలికి వచ్చాడు. దేహికి రుచి తెలియకుండేను. వినుట మన్నగు వానిని చేయుచుండెను. శరీరం పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతిగా అగ్ని బయటకు వచ్చింది. ఆ శరీరం మాట లేకపోవటచే మోగవాడయ్యను. చూచుట మున్నగు వానిని చేయుచునే ఉండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చాను. శరీరికి జ్ఞానము లేదు కానీ వినుట మున్నగు అన్నీ ఉన్నాయి. తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చాను. అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగు అన్నీ కూడా పనిచేయడం మొదలుపెట్టాయి. అప్పుడు అందరూ నిశ్చేష్టులైపోయారు. దీనిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు శ్రీహరి ఇట్లానేను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను. శ్రీహరి మాటలను విని జయవంతుడు దేహి పాదములను ప్రవేశించను, కానీ శరీరం లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించను, శరీరం లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేశించను, ఆ కళేవరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేశించను, ఆ కళేవరము కదలలేదు. దిక్కులు చెవులలో ప్రవేశించను, ఆ కళేవరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేవరము నుండి కూడా మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేవరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశించగా ఆ శరీరం లేచెను. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము,
బ్రతికించుట మొదలగు యందు శక్తిమంతమగు ప్రాణమనే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని అనిరి. ఈ ప్రాణము తన అంశల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమై ఉండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు, ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో అస్సలు లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు, ప్రాణము లేనిదేదైనా ఉండుట లేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము, దానిని మించిన బలాఢ్యమైనది ఏదీ కూడా లేదు. ప్రాణము కంటే గొప్పవారు సమానులు ఎవరూ లేరు. అసలు ఉన్నట్లు ఎవరు చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడు ఒక్కడే ఆయనను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడవుతున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమని ప్రాణోపాసన పరుల అనుచున్నారని, సర్వ సృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవ్వరూ ప్రాణమును తిరస్కరింపలేరు. ప్రాణదేవత సర్వదేవాత్మజకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును, శ్రీహరి వశమున ఉండును. ప్రాణదైవము శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు, చూడదు. రుద్రుడు, ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకమని చేసిరి. ప్రాణదైవం మాత్రము శ్రీహరికి ఎప్పుడునూ వ్యతిరేకమని చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిది. కావున శ్రీ మహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసిన జీవి పూర్వ కర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపై ఉన్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశరహితమగు శ్రీహరి పదమును చేర్చున్నారు. అప్పుడు శంఖమహాముని వివరించను. ఆ మాటలు విని కిరాతకుడు ప్రసన్న మనస్కుడై సవినయంగా మరలా శంఖుని ఇట్లా అడిగాను. స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఎందులకు ప్రసిద్ధము కాలేదు? దేవతలు, మునులు, మహాత్ములు ఇంతమంది ఉన్నారు కదా, మహిమ లోకమున పురాణముల యందు వినబడుచున్నది. కానీ ప్రాణ మహాపురుషునైన మహిమ ఎందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించాను. అప్పుడు శంఖ మహాముని ఇట్లా నేను, పూర్వము ప్రాణమహాపురుషుడు సర్వోత్తముడు శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి సేవింపదలిచి గంగా తీరమునకు పోయాను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మించాను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకొని కణవ మహామునికి నాగలి తగులుటచే తపోభంగమే కనిపించను. అప్పుడు అతను కోపించను. పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము ఆచరించిన పురుషుని చూచి, ప్రధానుడునని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము ఆచరించితివి. కాన నీకు ముల్లోకముల యందును ప్రఖ్యాతి ఉండదు, భూలోకమున మరింతగా ప్రఖ్యాతి ఉండదని శపించెను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును, కానీ నీవు మాత్రము ప్రసిద్ధులు కాలేవనెను.